హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ద మూవీ మీటర్ ఛానల్. ఇవాళ మనం మాట్లాడుకోబోయేది చెన్నై లవ్ స్టోరీ గురించి. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ సినిమా నాకు 100% సాటిస్ఫాక్షన్ ఇచ్చిందా లేదా అంటే లేదనే చెప్తా. అలా అని ఒక బ్యాడ్ ఫిలిమా అంటే అట్లా కూడా కాదు. నాకైతే ఈ మూవీ ఒక మిక్స్ ఫీలింగ్ ఇచ్చింది. డీటెయిల్ రివ్యూలోకి వెళ్తే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరి గురించి మాట్లాడినా మాట్లాడుకోకపోయినా ఇద్దరు గురించి మాట్లాడుకోవాలి. ఒకటి సాయి రాజేష్ గారి గురించి, ఇంకోటి మణిశర్మ గారి గురించి. వాళ్ళిద్దరూ ద బెస్ట్ ఇచ్చేశారు. సాయి రాజేష్ గారి రైటింగ్ మనకు ప్రతి చిన్న సీన్లో కనపడుద్ది. ఈవెన్ చిన్న చిన్న విషయాల్లో కూడా చాలా ప్రాపర్ కేర్ తీసుకున్నారు. అండ్ మణిశర్మ గారు ప్రతి సీన్ని వాళ్ళ మ్యూజిక్తోని ఇంకా బాగా ఇంపాక్ట్ఫుల్గా ఇంకా ఫీల్ అయ్యేటట్టు చేశారు. అండ్ ఇద్దరు యాక్టర్స్ ఎవరైతే మెయిన్ లీడ్స్ ఉన్నారో శ్రీ గౌరీప్రియ గారు అండ్ కిరణ్ అబ్బవరం గారు చాలా బాగా పర్ఫామ్ చేశారు. అండ్ మోర్ ఓవర్ కిరణ్ అబ్బవరం గారు ఈ ఇన్నోసెన్స్ క్యారెక్టర్ ఏదైతే ఉందో ఎప్పుడో రాజావారు రాణిగారు లైక్ ఫస్ట్ ఫిలింలో చూశాను. అండ్ ఆ తర్వాత ఇన్ని సినిమాలు లైక్ మోస్ట్లీ కమర్షియల్ సినిమాస్ చేశాక ఇప్పుడు మళ్ళీ అలాంటి క్యారెక్టర్లో కిరణ్ అబ్బవరం గారిని చూడడం. బట్ ఇద్దరు చాలా బాగా పర్ఫామ్ చేశారు. అండ్ సినిమాటోగ్రఫీ అన్నీ చాలా డీసెంట్గా వర్కౌట్ అయ్యాయి. నాకెందుకో ఈ సినిమాకు మైనస్ పాయింట్ సమ్వేర్ సెకండ్ హాఫ్లోనే ఉందని ఫీలింగ్ అనిపించింది. అంటే సమ్వేర్ ఆ పేసింగ్ ఇష్యూస్ కానీ మేబీ సీన్స్ కూడా ఏదో ఒకటి తర్వాత ఒకటి ఏదో ఫ్లోలో ఇది తర్వాత ఇది అన్నట్టు ఒక ప్రాపర్ వేలో వెళ్ళవు. అండ్ ఫస్ట్ హాఫ్ చాలా ఫ్లో ప్రాపర్గా ఉంటుంది. సెకండ్ హాఫ్ ఫ్లో సమ్వేర్ ఏదో మిస్ అయిందన్న ఫీలింగ్ ఉండే. అండ్ మోర్ ఓవర్ ఇట్స్ అ గుడ్ ఫిలిం, అందరు చూడొచ్చు. ఈ మూవీ ట్రైలర్లో ఒక డైలాగ్ ఉంటుంది, నమ్మకపోతే అబద్ధం, నమ్మితే అద్భుతం అని. మూవీ కూడా అలాంటిది. సో దట్స్ ఇట్. థ్యాంక్ యూ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.